అందరికీ నమస్కారం అండి. అక్షర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన చెప్పుకునేటువంటి బయాలజీ టాపిక్లో ఏమేమి నేర్చుకున్నామంటే కణము, కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తల గురించి, ఇంకా కణ రంజనాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే కణం రకాలు. ఈరోజు టాపిక్లో వృక్ష కణానికి, జంతు కణానికి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి, అలానే మానవ దేహంలో ఉన్నటువంటి కణాలు, దాని ఆకారం, అది నిర్వర్తించేటువంటి విధులు, తర్వాత కణాల సంఖ్యను బట్టి కణం యొక్క రకాలు, వీటన్నిటి గురించి ఈరోజు మనం వీడియోలో చెప్పుకుందాం. ఫస్ట్ వృక్ష కణం, జంతు కణం మధ్య ఉండేటువంటి భేదాల గురించి మనం మాట్లాడుకుందాం. వృక్షకణం పరిమాణం అంటే సైజులో కొంచెం పెద్దదిగా ఉంటుంది. అంటే జంతు కణంతో పోలిస్తే వృక్షకణంలో ఉన్నటువంటి కణం పెద్ద సైజులో ఉంటుంది. ఇక్కడ జంతు కణం పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. నెక్స్ట్ వృక్ష కణాల్లో కణ కవచం అనేది ఉంటుంది. మరి జంతు కణాల్లో కణ కవచం అనేది ఉండదు. తర్వాత వృక్ష కణాల్లో ప్లాస్టిడ్స్ అనేవి ఉంటాయి. వీటిల్లో అంటే జంతు కణాల్లో ప్లాస్టిడ్స్ అనేవి ఉండవు. ఈ ప్లాస్టిడ్స్కు సంబంధించి ఏమేమి వస్తాయంటే క్రోమోప్లాస్టులు, క్లోరోప్లాస్టులు, నెక్స్ట్ ల్యూకోప్లాస్టులు. ఇవన్నీ కూడా ప్లాస్టిడ్స్కు సంబంధించినటువంటి భాగాలు. క్రోమోప్లాస్టులు, క్లోరోప్లాస్టులు, ల్యూకోప్లాస్టులు. మరి ఇక్కడ ప్లాస్టిడ్స్ అనేవి అసలు ఉండవు. నెక్స్ట్ సెంట్రియోల్స్ అనేవి వృక్ష కణాల్లో ఉండవు. మరి జంతు కణాల్లో సెంట్రియోల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉండవు. నెక్స్ట్ వృక్ష కణాల్లో రిక్తిక అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. మరి జంతు కణాల్లో రిక్తిక అనేది కొన్ని జీవుల్లో ఉంటుంది. మరి కొన్ని జీవుల్లో రిక్తిక అనేది ఉండదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే జీవులను బట్టి రిక్తిక ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఆరోగ్యానికి సంబంధించి వృక్ష కణాల్లో కేంద్రకం అనేది ఒక ప్రక్కగా ఉంటుంది. ఇక్కడ వృక్ష కణాల్లో కేంద్రకం అనేది కణం మధ్య భాగంలో ఉంటుంది. కణం మధ్య భాగంలోనే కేంద్రకం అనేది ఉంటుంది. ఇలా వృక్ష కణానికి, జంతు కణానికి మధ్య ఉండేటువంటి భేదాలు. నెక్స్ట్ దీని కంటిన్యూస్ సిలబస్ ఏంటంటే మానవ దేహంలో ఉండేటువంటి కణాల గురించి మనం మాట్లాడుకుందాం. మానవ దేహంలో ఉన్నటువంటి కణాలు, దాని ఆకారం, అది నిర్వర్తించేటువంటి విధి గురించి మనం మాట్లాడుకుందాం. ఆకారం, విధి. ఫస్ట్ మానవ దేహంలో ఉన్నటువంటి నునుపు కండర కణం. ఈ నునుపు కండర కణం అనేది ఆకారం ఎలా ఉంటుందంటే కండె ఆకారంలో ఉంటుంది. మరి దీని యొక్క విధి వచ్చేసి చలనానికి సహాయపడుతుంది. అంటే కదలికకు ఇది సహాయపడుతుంది. నెక్స్ట్ కళ్యాణ్ డిస్టర్బ్ అయిపోతున్నా. కళ్యాణ్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. నెక్స్ట్ రేఖిత కండర కణం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రేఖిత కండర కణం అనేది పొడవుగా ఉంటుంది, ఆకారంలో పొడవుగా ఉంటుంది. ఇది కూడా కదలికకు, చలనానికి సహాయపడుతుంది అన్నమాట.
నెక్స్ట్ నాడీ కణం. ఈ నాడీ కణము ఆకారం చూసినట్టయితే పొడవుగా ఉంటుంది. మరి ఈ నాడీ కణం యొక్క విధిని చూసినట్టయితే ఇది సమాచారాన్ని విశ్లేషణ చేయడంలో, ఇంకా సమాచారాన్ని రవాణా చేయడంలో ఇది సహాయపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బిట్ రావడానికి అవకాశం ఉంది. నాడీ కణం యొక్క విధి ఏంటి అని అడగవచ్చు. సమాచారాన్ని రవాణా చేయడంలో, ఇంకా సమాచారాన్ని విశ్లేషణ చేయడంలో ఇది సహాయపడుతుంది. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి నెక్స్ట్ ఎర్ర రక్త కణాల గురించి మాట్లాడుకుందాం. ఎర్ర రక్త కణాలు ఆకారం చూసినట్టయితే గుండ్రంగా ఉంటాయి, ఇంకా ద్వికుంభాకార ఆకారంలో ఉంటాయి. ద్వికుంభాకారంగా ఉంటాయి. దీని యొక్క విధి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ను మరియు ఆక్సిజన్ను రవాణా చేయడంలో ఇది సహాయపడుతుంది. నెక్స్ట్ తెల్ల రక్త కణాల గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎర్ర రక్త కణాల విధి ఏంటి అని అడగొచ్చు. అంటే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ రవాణా. తర్వాత వీటి ఆకారం కూడా అడగొచ్చు. గుండ్రంగా ఉంటుంది, ద్వికుంభాకార ఆకారంలో ఉంటుంది. మరి తెల్ల రక్త కణాల యొక్క విధి ఏంటి అని అంటే సూక్ష్మజీవులను వాటి మీద అగైనెస్ట్గా పోరాడడానికి ఈ తెల్ల రక్త కణాలు అనేవి ఉపయోగపడతాయి. మరి దీని యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే అమీబా ఆకారంలో ఉంటుంది. అంటే అమీబాకు ఆకారం ఉండదు, అంటే ఆకార రహితం అన్నమాట. తెల్ల రక్త కణాల యొక్క ఆకారం అంటే ఆకారం అనేది ఉండదు, ఆకార రహితము. నెక్స్ట్ ఎముక కణం. ఈ ఎముక కణం యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే నక్షత్రం ఆకారంలో ఉంటుంది. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఆకారానికి ఆధారాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది. దీని యొక్క విధి ఆధారాన్ని కూడా ఇస్తుంది ఈ ఎముక కణం అయితే. ఇలా మానవ దేహంలో ఉన్నటువంటి ఆకారాలు, దాని యొక్క విధుల గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ సజీవుల్లో ఉన్నటువంటి కణాలన్నీ ఎలా ఉంటాయంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉంటాయి. వీటిని మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే మనం చూడగలము. వీటి యొక్క పరిమాణాన్ని చూసినట్టయితే ఇవి మైక్రాన్ నుండి సెంటీమీటర్ వరకు ఉంటుంది. మైక్రాన్ నుండి సెంటీమీటర్ వరకు ఉంటుంది. కొన్నింటిని అంటే చాలా వరకు వీటిని మైక్రోస్కోప్లో మాత్రం చూస్తాం. ఒక బిట్ ఎలా వస్తుందంటే కంటితో చూసేటువంటి కణాలు ఏంటి అని కూడా మనల్ని అడగడానికి అవకాశం ఉంది. కంటితో చూసేటువంటి కణాలు ఏంటంటే మానవ నాడీ కణము, ఇది మనం కంటితో చూడగలము. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రిచ్ అండకణం, ఇది కూడా పెద్దదిగా ఉంటుంది. ఈ అండకణాలు కూడా చాలా పెద్దదిగా ఉంటాయి కాబట్టి వీటిని మాత్రమే మనం కంటితో చూడగలము. ఇక్కడ మనకు బిట్ రావడానికి అవకాశం ఉంది. కంటితో చూసేటువంటి కణాలు అనే ఆప్షన్లో ఇస్తే మనకు ఆప్షన్లో మానవ నాడీ కణం పెట్టాలి, మానవ నాడీ కణము. అలానే ఆస్ట్రిచ్ వచ్చిందనుకోండి, ఆస్ట్రిచ్ అండకణం కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి. వీటిని కూడా మనం కంటితో చూడగలము. నెక్స్ట్ ఇంకొక బిట్ ఎలా రావడానికి అవకాశం ఉంటుందంటే ఒకే పరిమాణంలో ఉండేటువంటి కణాల గురించి చెప్పండి అంటారు. అంటే ఆ జీవుల గురించి చెప్పండి అని మనకు ఆప్షన్స్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకే పరిమాణంలో ఉండేటువంటి కణాలు ఉండేటువంటి జీవులు అని అంటే మానవుడు, ఇంకా మన సిలబస్ ప్రకారం వస్తే ఏనుగు. ఇవి రెండు కూడా మనం చెప్పుకోవచ్చు. మానవుడు, ఏనుగు ఒకే సైజులో వీటి కణాలు అనేవి ఉంటాయి. ఇక్కడ కూడా మనకు బిట్ రావడానికి అవకాశం ఉంది. ఇంకా దీంట్లో కొంచెం డిఫరెన్స్ చూసినట్టయితే ఏ జీవుల్లో కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అంటే మానవుల్లో ఎక్కువగా ఉంటుందా లేదా ఏనుగులో ఎక్కువగా కణాల సంఖ్య ఉంటాయా అని అక్కడ బిట్ రావడానికి అవకాశం వస్తే అప్పుడు ఏనుగులో ఉన్నటువంటి కణాల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది.
మానవుల కణాల సంఖ్య వీటితో పోలిస్తే తక్కువగా ఉంటుందని మనం చెప్పాలి. నెక్స్ట్ ఇక కణాల రకాలను గురించి మాట్లాడుకుందాం. ఈ కణం యొక్క రకం అంటే కణాన్ని ఏ విధంగా విభజించినారంటే కణాల సంఖ్యను ఆధారంగా చేసుకొని కణాన్ని 2 రకాలుగా విభజించినారు. ఆ జీవులు ఏంటంటే ఏకకణ జీవులు, బహుకణ జీవులు. ఏకకణ జీవులు, బహుకణ జీవులు. ఏకకణ జీవులు పేరులోనే ఉంది, ఒకే ఒక కణం వీటిల్లో ఉంటుంది కాబట్టి వీటిని ఏకకణ జీవులు అని అంటారు. ఒకే ఒక కణం ఉండేటువంటి జీవులను ఏకకణ జీవులు అంటారు. ఇక్కడ బహుకణ జీవులు అంటే ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మితమైతే దాన్ని బహుకణ జీవులని అంటారు. ఒకటి కంటే ఎక్కువ ఈ కణాలు ఉంటాయన్నమాట ఈ జీవుల్లో. నెక్స్ట్ ఏకకణ జీవుల్లో జీవక్రియ ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ ఒకే ఒక కణం ఉంటుంది కాబట్టి జీవక్రియలన్నీ ఆ ఒకే ఒక కణం చేతనే నిర్వర్తించబడి ఉంటుంది. జీవక్రియలన్నీ ఒకే ఒక కణం చేతనే జరుగుతాయి, ఆ కణమే ఆ విధులన్నీ నిర్వర్తిస్తుంటుందన్నమాట. ఇక్కడ బహుకణ జీవులు కాబట్టి కణాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, వాటి యొక్క జీవక్రియలు కూడా వేరువేరు కణాల చేత నిర్వర్తిస్తూ ఉంటాయి అన్నమాట, వేరువేరుగా నిర్వర్తిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏకకణ జీవుల యొక్క ఆకారాన్ని గమనించినట్లయితే ఏకకణ జీవులు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. ఉదాహరణకి అమీబాని చూసుకున్నాం అనుకోండి. అమీబా, పారామీషియం, యుగ్లినా వీటిని జాగ్రత్తగా మనం గమనించినట్టయితే అమీబాలో ఆకారం అనేది ఉండదు, ఆ కణానికి ఆకారం లేదు, అంటే ఆకార రహితం. ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు బిట్ అడిగే అవకాశం ఉంది. అమీబా యొక్క ఆకారం అంటే ఆకారం అనేది ఉండదు, ఆకార రహితం అని చెప్పవచ్చు. నెక్స్ట్ పారామీషియం యొక్క ఆకారం వచ్చేసి చెప్పు ఆకారంలో ఉంటుంది. ఇది చాలాసార్లు అడిగినటువంటి బిట్. పారామీషియం ఆకారం చెప్పు ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ యుగ్లినా వచ్చేటప్పటికి కండె ఆకారంలో ఉంటుంది. మరి వీటిలకు ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు? చెట్టు, అనేక కణాలు ఉంటాయి, మానవుడు, కుక్క, పిల్లి, ఇలా రకరకాల జీవుల అన్నింటి గురించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, వీటిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ ఉండేటువంటి జీవులు కాబట్టి, బహుకణ జీవులు కాబట్టి వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి ఏకకణ జీవుల్లో సూక్ష్మదర్శిని సహాయంతో మనం వీటిని చూడగలుగుతాము. ఈ జీవులన్నింటినీ ఎలా చూస్తామంటే సూక్ష్మదర్శిని సహాయంతో మనం చూడగలుగుతాము. వీటిల్లో కంటి సహాయంతో మనం చూడగలుగుతాం. మరి ఇక్కడ ఉదాహరణ వచ్చేసి యుగ్లినా. అమీబా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉదాహరణగా అడిగే అవకాశం ఉంది. సూక్ష్మజీవులకు ఉదాహరణ అంటే అమీబా, యుగ్లినా ఇవన్నీ సూక్ష్మ దర్శనంతో చూసేటువంటి జీవులు అంటే మనం యుగ్లినా, అమీబా చెప్పవచ్చు. ఇక్కడ కంటి సహాయంతో చూసేటువంటి జీవులు ఉదాహరణకు వచ్చేసి కొన్నింటిలో మైక్రోస్కోప్ ద్వారా చూస్తాం, మరి కొన్నింటిని కంటితో చూస్తాం. ఇక్కడ మైక్రోస్కోప్తో చూసేవి హైడ్రా, తర్వాత కంటితో చూసేవాళ్ళేటప్పటికి పక్షులు, క్షీరదాలు, ఇక చేపలు, ఉభయజీవులు ఇవన్నీ కూడా ఈ ఉదాహరణ కిందకే వస్తాయి. సో ఇలా కణాల యొక్క సంఖ్యను బట్టి కూడా ఏకకణ జీవులు, బహుకణ జీవులు వాటి తేడా ఉదాహరణ ఇలా మనం చెప్పుకోవచ్చు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.